ఇక్కడ బ్రేక్ అయింది, యాక్చువల్లీ ఇక్కడ బ్రేక్ అయింది. చాసీ గయా హలో సంచారీస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి సౌత్ గోవా వెళ్దాం అనుకున్నాం. సౌత్ గోవాలో బేసిక్లీ గోవాని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు, నార్త్ గోవా అండ్ సౌత్ గోవా. సో నార్త్ గోవా అంతా కొంచెం పాష్ కల్చర్, లైక్ పార్టీస్, పబ్బింగ్ అండ్ క్యాసినోస్, ఇవన్నీ నార్త్ గోవాలో ఉంటాయి. సౌత్ గోవా అంతా లొకేషన్స్ ఉంటాయి అన్నమాట, లైక్ వాటర్ ఫాల్స్ కానీ లైక్ నేచర్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవాళ సౌత్ గోవాకి వెళ్దామని చెప్పి అనుకున్నాం, ఎందుకంటే రేపు ఏంటంటే ఐబీడబ్ల్యూ. సో మెయిన్ వచ్చింది దానికోసం కదా. అది ఇక్కడే అనమాట, విల్లా దగ్గర నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. సో అదంతా నార్త్, అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవెంట్ ఉంటుంది కాబట్టి మనం మార్నింగ్ కూడా ఇక్కడ నార్త్ గోవాలోని ప్లేసెస్ చూసుకుంటే కవర్ అప్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నాము. సో ఇవాళ అయితే కంప్లీట్ సౌత్ గోవాకి వెళ్దాం అనుకున్నాం. సౌత్ గోవాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అరౌండ్ 40 to 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో ఇవాళ అయితే ఫుల్ డే ఉంది కాబట్టి అది ప్లాన్. టైం వచ్చేసి ఇప్పుడు 8:40 అయింది, కానీ ఇంతవరకు ఎవరు లేవలేదు. మేము స్టే చేస్తున్న ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్ ఉంది. సో ఇది మేము స్టే చేస్తున్న విల్లా బయట చాలా బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ ఉంది లొకేషన్ మాత్రం. సో ఇదంతా మాదే. 1 హాల్, కిచెన్ అండ్ 6 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇది విల్లా లోపలికి ఎంట్రన్స్, డ్రైవ్ వే. ఇవన్నీ ఫ్యామిలీస్ ఉన్నారు. బ్లూ అండ్ వైట్ బిల్డింగ్ బాగుంది భయ్యా. డే అయితే బాగా డీసెంట్ ఉంది అండ్ ప్లెజెంట్ ఉంది. ఏసీ కూడా లోపల కూడా అంత బాగుంది, మెయింటెనెన్స్ వెళ్ళదు. నైట్ కూడా క్రేజీగా నేను నిద్రపోయిన 2 o'clock పడుకున్నా, ఆల్మోస్ట్ 7:30కి లేసాను. పవర్ఫుల్ అదైతే. అంతే. చిన్న పూల్ కూడా ఉంది, డెప్త్ కూడా బాగానే ఉంది పూల్లో. 9 to 7 అంట. చూద్దాం, వీలైతే ఈరోజు అంటే రేపు చిల్లుతాం పూల్లో. జస్ట్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి నిన్న గౌతమ్ అన్నది టాప్ ట్రాక్ వల్ల బండి ప్యానెల్ ఖరాబ్ అయిందని చెప్పాను కదా. సో దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉంది, షోరూమ్ ఉంది, బజాజ్ RN మోటార్స్ మాపూసాలో. సో ఫస్ట్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అన్న బైక్ అక్కడ చూపించి, ఒకవేళ అయిపోతుందంటే అక్కడ బైక్ డ్రాప్ చేసేస్తాడు అన్న. సో అన్న అక్కడ బైక్ డ్రాప్ చేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని బ్రంచ్, ఎందుకంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:40, ఫుడ్ తినేసి సౌత్ గోవా వెళ్ళిపోతాం. బటర్ఫ్లై బీచ్ ఒకటి, క్యాబో డి రామా ఒకటి, అండ్ సాలాలిం డ్యామ్ ఒకటి. ఈ 3 ప్లేసెస్ అనుకున్నాము. ఈవినింగ్ అయితే గెరేజ్ కఫేకి వెళ్దాం అన్నట్లు అనుకునిండే. గోవాకి వచ్చి బైక్లో, అది కూడా అశ్వం మీద వచ్చి వాలంటీర్ గెరేజ్ కఫే వెళ్ళకపోతే బాగోదు కదా. ఆ బిల్డింగ్ చూడండి, అంత పెద్ద అపార్ట్మెంట్ అయినా కూడా పైన పెంకులు వేస్తున్నారు. గోవాలో బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కొంచెం డిఫరెంట్ టైప్లో ఉంది. ఎక్కువ ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ మెయిన్ రోడ్స్ గోవాలో, చిన్న చిన్నగా ఉంటాయి, క్యూట్గా. కోకోనట్ ట్రీస్ అయితే బొచ్చుడు ఉన్నాయి. చూడండి, అన్ని కోకోనట్ ట్రీసే. యాక్చువల్లీ గోవాలో వైబ్ బాగుంటుంది, అంటే ఈ తాగుడు గీగుడు అన్నట్టు కాదు, లివింగ్ రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా వైబ్ డిఫరెంట్ ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ రైడ్ చేస్తుంటే గోవాలో. అండ్ అశ్వం మీద అది కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇల్లు చూడండి మొత్తం పెంకులతోని. పైన ఆ ఇంటికి పైన కార్నర్లో ఇవి ఏమంటారు, ఇప్పుడు టెంపుల్కి పై గోపురం పైన కలసంలాగా ఉంటాయి కూసాలు. సో అవి కూడా మంచిగా మట్టితో చేశారు, కోడి షేప్లో, హెన్ షేప్లో. అండ్ ఇంకోటి, గోవాలో బైకింగ్ కమ్యూనిటీ కూడా మంచిగా ఉంటుంది, బైకర్స్ కూడా ఎక్కువ ఉంటారు. అండ్ వీ రీచ్డ్ RN మోటార్స్. ఇది ప్రాబ్లం, ఇక్కడ బ్రేక్ అయింది, యాక్చువల్లీ ఇక్కడ బ్రేక్ అయింది. చాసీ గయా ఏ पार्ट ज़्यादा वेट भी नहीं लगाया, 3 से 4 किलो. అన్న బైక్ అయితే అక్కడ ఇచ్చేసాము, వాళ్ళు ఈవినింగ్ వరకు అప్డేట్ చేస్తామన్నారు. సో బైక్ అక్కడే డ్రాప్ చేసి వచ్చాము. గూగుల్ మ్యాప్స్ అంత ఇంత చిన్న రోడ్లలో నుంచి చూపిస్తుందా. యాక్చువల్లీ షార్ట్ కట్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి, అందుకని ఇటు చూపించింది. ఒకసారి మంచి పని చేస్తుంది గూగుల్, చిన్న రోడ్స్లో చూపించిన ప్రాపర్గా చూపిస్తుంది.
ఒక్కోసారి ఇట్లాంటి రోడ్లే మధ్యలో గోడ కట్టేయడము లేకపోతే పెద్ద గొంత తీసుండడం. గొంత అంటే ఓకే ఫైన్, అది ఎప్పుడు చేస్తారో తెలీదు, బట్ గోడ కట్టేసిన రోడ్లలో చూపిస్తుంది. అండ్ మర్చిపోయా చెప్పడం, ఇప్పుడైతే మనము బటర్ఫ్లై బీచ్కి వెళ్దామని చెప్పి మ్యాప్ సెట్ చేశాను. 79 కిలోమీటర్స్ 2 hours 7 minutes చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:12 అయింది. ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ 3:20 చూపిస్తుంది. ఆన్ ద వే వెళ్తూ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ అదే బ్రంచ్ చేయాలి. సో మెయిన్ రోడ్లో నుంచి ఈ రోడ్లోకి డివియేట్ అయ్యాము. ప్రాపర్ విలేజ్ వైబ్స్ విత్ ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. మంచిగా ఉంది రోడ్. సో హైవేలోకి జాయిన్ అవుతాం అనుకున్నా, బట్ హైవే ఇక్కడ ఎండ్ అయిపోయింది యాక్చువల్లీ. ట్రాఫిక్ గలీసుకుంది భయ్యా. వామ్మో, మ్యాప్లో అయితే చాలా దూరం చూపిస్తుంది. సో అక్కడ వెహికల్ ఇందాక యాక్సిడెంట్ అయి ఉండే, అందుకని చెప్పి ఫుల్ ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది. సో ఇటు సైడ్ డైవర్ట్ అయ్యి వెళ్ళమని చెప్పారు పోలీస్. గూగుల్ మ్యాప్ పెట్టేటో చూపించింది రోడ్లో డైవర్ట్ అవ్వగానే. సో ఇటు వెళ్తున్నా. పార్షే కయానియా పార్షే కయాన్ చేయడానికి దాని దుస్థితి. సో ఇందాక చెప్పిన యాక్సిడెంట్ ఇదే. ఈ రోడ్లో రావాల్సింది ఆ సిగ్నల్ కింద ఫుల్ జామ్. జస్ట్ టచ్ అయిందంతే, దానికి వాళ్ళు లొల్లి చేసుకుంటూ ఇంత పెద్దగా చేశారు. ఆడ పెద్ద యాక్సిడెంట్ కూడా కాలేదు, జస్ట్ టచ్ అయ్యిందంతే. దానికి ఇంత ట్రాఫిక్ ఆపేశారు వాళ్ళు. మళ్ళీ పోలీసులు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు డిస్కషన్ పెట్టి. ఎండ మాత్రం గట్టికి దంచి కొడుతుంది భయ్యా. ఫుడీ కాకుండా టీషర్ట్ వేసుకోవాల్సింది అనిపించింది. ఈ ఎండకి వీఆర్ గెట్టింగ్ డీహైడ్రేటెడ్. సో కొంచెం టిఫిన్ కూడా తినలే కదా, కొబ్బరి నీళ్ళు తాగేసి స్టార్ట్ అవుతామండి తాగే. కొబ్బరి బోండం మోసం అసలు. గట్టిగా మాట్లాడితే ఒక 100 ml to 150 ml వాటర్ ఉంటాయి. 50 రూపీస్ తీసుకున్నాడు. కొబ్బరి ఉండేది అయితే ఎక్కువ అన్నాడు. సరే కొబ్బరి ఉండేది అంటే కొట్టిన తర్వాత కొబ్బరి లేదు దీంట్లో అన్నాడు. వాటర్ లేవు, కొబ్బరి లేవు, ఆయన అయ్యాడు అట్లా. మోసం. అతల్ సేతు బ్రిడ్జ్ అది. నో బైక్స్ అలౌడ్. యాక్చువల్లీ పైనుంచి వెళ్ళాలి, బట్ బైక్స్ నాట్ అలౌడ్ అనమాట అతల్ సేతు బ్రిడ్జ్ మీద. అందుకని ఇంకా బ్రిడ్జ్ కింద నుంచి వచ్చాం. కానీ బ్రిడ్జ్ మాత్రం భలే ఉంటుంది భయ్య. మ్యాక్సిమం చాలా సినిమాల్లో చూసుంటారు బ్రిడ్జ్ అని, ఫోటో కూడా పెడతాను. ఇది అతల్ సేతు బ్రిడ్జ్ పైన. ఇది పాత బ్రిడ్జ్, దీని మీద వెహికల్స్ అలౌడ్. అది కొత్త అనమాట. మీద ఓన్లీ 4 wheelers, హెవీ వెహికల్స్, 2 wheelers and 3 wheelers అని అక్కడ దాని మీద. ఎంత బాగుందో. అండ్ ఇవంతా పోర్ట్ అనుకుంటా, లైక్ బోటింగ్ అంతా ఉంది. అండ్ అక్కడ పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్యాసినోస్. ఆ పెద్ద పెద్ద క్రూజర్లోనే ఉంటాయి క్యాసినోస్. బిగ్ డాడీ క్యాసినో చాలా ఫేమస్ యాక్చువల్లీ. సో దిస్ ఈస్ పాంజిమ్, క్యాపిటల్ ఆఫ్ గోవా స్టేట్. సో హైవే ఎక్కాము. ఈ హైవే మీద మనం 13 kilometers ట్రావెల్ చేయాలి. గ్రీనరీ కూడా బాగానే ఉంది ఇక్కడ, బాగా హెవీ గ్రీన్ ఉంది. టెంకాయ చెట్లు ఇన్ని పెట్టుకున్నారు, కానీ వాడేమో 50 రూపీస్ తీసుకున్నాడు. మనకు హైదరాబాద్లో ఉంటుందా రేటు. పెద్ద రూఫ్ లాగా వేసేసారు ఫ్లైఓవర్. అసలు ఎండగా లేకుండా అంటే సెట్ అసలు. ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది. నైస్. వై ఇలాంటి బ్రిడ్జ్ మీదకి బైక్స్ని అలో చేయటం లేదు. రైల్వే ట్రాక్.
వేస్, ఇది రోడ్ వేస్, పైన ఎయిర్ వేస్ అన్నీ ఒకేసారి. ఫారెస్ట్లోకి వెళ్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది భయ్య నాకు. ఇదేదో బాగుంది భయ్య, బైకులకి పైన అలా లేకుండా హ్యాపీగా. ఫ్లైఓవర్ ఎంత అయితే ఉందో ఫ్లైఓవర్ కిందనే వెళ్తూ ఉన్నాము, బట్ ఎండ పడట్లేదు, అదొక అడ్వాంటేజ్. బిల్డింగ్ ఇక్కడ 2 floors 3 floors ఉన్నా కూడా పైన మాత్రం పెంకులే వేస్తున్నారు. అండ్ వీ ఎంటర్డ్ ఇంటూ సౌత్ గోవా, మార్గోవా సిటీ. అండ్ ఇక్కడ నుంచి 37 kilometers ఉంది మనకు. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ ఫుడ్ ప్లేస్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఒక 50 kilometers నుంచి మంచి రెస్టారెంట్ కోసం వెతుకుతూనే ఉన్నాము, బట్ ఎక్కడ దొరకలేదు. ఇంకా మార్గోవా సిటీ సెంటర్లో వచ్చిన తర్వాత కామత్ హోటల్ అని చెప్పి ఒకటి కనిపించింది, సరే అని చెప్పి వచ్చేసాము. మెనూ వీ హ్యావ్ హియర్, మేము కూడా పిక్ చేసుకున్నాం. నేను పూరి బాజీ ఆర్డర్ ఇచ్చాను, అండ్ గౌతమ్ అన్న వెజ్ పులావ్ ఆర్డర్ ఇచ్చాడు. చూడాలి, ఎక్కువ ఆప్షన్స్ లేవు ఫుడ్ యాక్చువల్గా, సో వాటి నుంచి బెస్ట్ పిక్ చేసుకొని చెప్పాను. ఇక ఆకలైతుంది, ఫుడ్తో చాలా ఇబ్బంది అయిపోతుంది. దారంతా ఫుడ్తో కాదు, నాన్ వెజ్ లేకపోవడం వల్ల. ఫుడ్తో కాదు, నాన్ వెజ్ కూడా చాలా ఫుడ్ ప్లేసెస్ చాలా తక్కువ కనిపించినాయి యాక్చువల్లీ. ఎక్కడ చూసినా మంది అయితే ఉంటుంది. దారిలో దగ్గర ఒక కిలోమీటర్కి ఒక 2-3 అయితే కనిపిస్తాయి అబ్బా మందు షాపులు. ఫుడ్కి మాత్రం చాలా కష్టమైన. అండ్ పులావ్ వచ్చేసింది గౌతమ్. ఫుడ్ టేస్ట్ అయితే బాగుంటుంది, బాగానే మరీ అంత స్పైసీ కాకుండా, మరీ తప్పక కాకుండా, తినడానికి బాగా తక్కువ. కెమెరా ఆన్ చేసినప్పుడే చెప్పి ఇట్లాంటివన్నీ. కామత్ హోటల్ ఇక్కడ వాళ్ళ మన బ్రంచ్ అయింది. 235 రూపీస్కి ఒక వెజ్ పులావ్, 3 రోటీ బాజీ వచ్చినాయి. ఇట్స్ నైస్ యాక్చువల్లీ. యాక్చువల్లీ సస్పెన్షన్ ఇంకా ఖరాబ్ అయ్యింది, లేని ఇంకా బటర్ స్మూత్ ఉంటుంది. టైం 3:20 అవుతుంది. వీఆర్ స్టిల్ 17 kilometers అవే ఫ్రమ్ బటర్ఫ్లై బీచ్. ఘాట్స్ ఎక్కుతుంటే వస్తూనే ఉన్నాయి, కానీ బాగుందబ్బా. రోడ్ కూడా బాగుంది యాక్చువల్లీ, ఇది నిన్నట్లు లెక్కలేదు, చాలా బాగుంది. ఈ ఎండకి దోల తీరిపోతుంది భయ్య, అందుకని ఇలా కొంచెం నీడగానే బీయగానే అశాన్ని ఇక్కడ పార్క్ చేసుకొని చల్లగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తింటున్నాను. అండ్ గౌతమ్ సార్ ఏమో వేడివేడిగా ఛాయ్ తాగుతున్నాడు. ఎండాకాలంలో రొమాంటిక్ ఫెలో అయినా, ఎండాకాలంలో వేడివేడికి కావాలంట. పెళ్లి చేసుకుని ఉంటే వచ్చేటోళ్ళు, పెళ్లి చేసుకోమంటే చేసుకోకపోతే ఇట్లానే ఉంటుంది మరి. సో మీరందరూ 15 minutes అట్లా బ్రేక్ తీసుకొని ఐస్ క్రీమ్ తినేసి సార్ ఛాయ్ తాగే కానీ నేను యాక్చువల్లీ నిన్న 2 సార్లు ఛాయ్ తాగాము. సాంగ్లీ దగ్గర ఒకసారి తాగాము, తర్వాత మళ్ళా నిపాని దాటిన తర్వాత అదే నైట్ ఆగాం కదా, గర్కా చర్బర్ సంథింగ్ ఏదో. అక్కడ నాకు ఎందుకు అంత కాసు అనిపించలేదు 2 దగ్గరలో, అందుకని నేను లైట్ తీసుకున్నా, ఛాయ్ తాగద్దని. ఐస్ క్రీమ్ తీసుకున్నా. గౌతమ్ అన్న ఛాయ్స్ అండ్ ఎమోషన్ అది ఇది అన్నాడు. బర్స్ట్గా ఉంది ఛాయ్. బేసిక్లీ ఇక్కడ షుగర్ చాలా అంటే చాలా ఎక్కువ వేస్తున్నారు, ఓవర్ స్వీట్ ఉంది. మొత్తం చెట్లండి, ఆ మధ్యలో నుంచి సన్ రైజ్ అట్లా పడుతూ ఉంటే సేమ్ ఇదే స్పాట్. నాకు చిక్కమగళూరు గుర్తుకొస్తుంది. రోడ్ కట్ సైడ్ అశ్వాని ఆపి ఫొటోస్ అన్నీ తీసుకున్నా. యాదవల్లారా టు బటర్ఫ్లై బీచ్. మెయిన్ హైవేలో నుంచి 4 kilometers మళ్ళీ లోపలికి రావాలి. ఆఫ్ రోడింగ్ ట్రాక్ కైండ్ ఆఫ్, బట్ హార్డ్ ఉంది. కింద ఎలా పడితే బిస్కెడే.
వీ ఆల్మోస్ట్ రీచ్డ్ బ్రో. 1.7 కిలోమీటర్స్ వెళ్ళాలి. చాలామంది అక్కడ పార్కింగ్ లోపలికి వెళ్ళలేమా? లోపల తీసుకెళ్ళిపోతా నేను. ఐ కెన్ విల్ ఆస్క్. నో వన్ ఆస్క్ బ్రో. చెక్ పోస్ట్ ఎంతనా? 100 రూపీసా? ఓకే, చాలా చీప్ బ్రో. నడుచుకొని వెళ్ళినా కూడా కట్టాలా? 100ఏనా? ओके तेलुगु आता है आपको? मैं तेलुगु में पूछता फिर। क्या पूछा मैं? पैदल पे जाए तो भी 100 रुपये पे करना है क्या? आपका नाम क्या है? संतोष. संतोष अंट तेलुगु राదు కానీ మస్తు మేనేజ్ చేసింది కదా తెలుగు రాకన్నా. సారా యా పద విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్. మరి పద అన్నో. వ్యూ బాగుంది. లాస్ట్ 5 కిలోమీటర్స్లో అయితే దానికి ముందు రైడ్ చేసిన 80కి 5 కిలోమీటర్స్ స్ట్రెస్ అంతా పోయింది భయ్యా. హే అప్పుడే అయిపోయింది. ఇక్కడ దాకా రోడ్. షిట్ మ్యాన్ షిట్. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి విచ్ ఐ డోంట్ లైకింగ్. అన్నా గేట్ తీసా అంటే నమ్మని వేసుకొని వెళ్ళిపోతా బండి. సో ఇక్కడ బొమ్మర్ ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా పైదల్పై జానా. ఓకే మంచిగా ప్లేస్ చేసుకొని పార్క్ చేసుకొని వెళ్దాం. అండ్ ఇంకోటి కార్లో వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఇది ఉంది సఫారీ జీప్. సో దీంట్లో వస్తారు. ఐ డోంట్ నో హౌ మచ్ దే విల్ ఛార్జ్ బట్ యా దిస్ ఇస్ ద ఆప్షన్. అండ్ ఇంకోటి ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అందుకని మనకి అమౌంట్ అంతా తీసుకుంటున్నారు. ఓకే అశ్వన్ ఇక్కడ పార్క్ చేస్తున్నా. లోపలికి వెళ్దాం.